నక్సలైట్ కోలేటి రామచందర్ అలియాస్ స్వామి. నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఈ పేరు సుపరిచితమే. ఒక ఇంట్లో స్వామి దళం ఉంటే చుట్టుపక్కల చేరిన పోలీసులు ఏకదాటిగా కాల్పులు జరిపితే తన తోటి దళ సభ్యులు 5 మరణించినా ఆ పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకొని హీరో అయ్యాడు స్వామి. అప్పటి నుంచి పోలీసులు అతన్ని టార్గెట్ చేసి గాలింపు ఉధృతం చేశారు. ఆయన కుటుంబీకులను వేధించారు. స్వామిని స్ఫూర్తిగా తీసుకొని అతని కుటుంబమంతా తుపాకీ పట్టి అడవి బాట పట్టారు. నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ల కార్యకలాపాలు జోరుగా సాగుతున్న కాలంలో నక్సలైట్ దళ నాయకుడు జగన్ అలియాస్ శీలం నరేష్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సదాశివ్ నగర్ ఇస్రోజివాడ గ్రామానికి తరచూ వచ్చేవారు. భూస్వాముల అరాచకాలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దోపిడీ, దొరల పెత్తనంపై నక్సలైట్లు ప్రజా కోర్టు పెట్టి పేదలకు న్యాయం చేసేవారు. అదే గ్రామానికి చెందిన కోలేటి రామచందర్ అలియాస్ స్వామి 35 సంవత్సరాల క్రితం విప్లవం కోసం తుపాకీ పట్టి అడవిబాట పట్టారు. నిజామాబాద్ జిల్లాలో పీపుల్స్ వార్ జిల్లా కార్యదర్శి శంకర్ అలియాస్ మార్కండేయ ఆధ్వర్యంలో అంచెలంచెలుగా ఎదిగారు స్వామి. సిర్నాపల్లి దళ కమాండర్ గా నక్సలైట్ కార్యకలాపాలు నిర్వహించారు. పోలీసులకు సవాలుగా మారిన స్వామి దళం జక్రాన్పల్లి మండలం పడ్కల్ గ్రామంలో గైండ్ల గంగారెడ్డి ఇంట్లో తలదాచుకుంటే సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. 1999లో పోలీసులు స్వామి దళం మధ్య జరిగిన ఎన్కౌంటర్లో తోటి 5 దళ సభ్యులు తుపాకీ తూటాలకు బలయ్యారు. అయినా ఆ ఇంటి చుట్టూ 500 మంది పోలీసులు తుపాకీ తూటాలు పేల్చుతూ చివరికి ఇంటిని పేల్చేశారు. కానీ స్వామి పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకున్నారు.